ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు. చిరంజీవి గారితో సినిమా అనగానే అలా తీయాలి, ఇలా తీయాలని చాలా ఇమాజినేషన్ ఉంటుంది సార్. కానీ దాన్ని కంట్రోల్ చేస్తూ, అంటే ఎలా చూపించాలో అంతవరకే చూపిస్తూ, ఎంత కామెడీ చేయాలో అంతే కామెడీ చేస్తూ, నిజంగా ఒక రకంగా ఈ సినిమా కత్తి మీద సాము లాంటిది. ఒక రకంగా చిరంజీవి గారితో కొంచెం శృతి మించినా కూడా చిరంజీవి గారితో ఇలా చేయించాడని ఒక విమర్శలు కూడా వచ్చాయి సార్. కానీ ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఎలా కుదిరింది సార్ అసలు? అంటే ప్రతిసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకునే వాళ్ళ ఇది చిరంజీవి గారికి ఎలా అంటే రైటింగ్ అలా ఉన్నప్పుడు ఆ తప్పు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే రైటింగే మనం ఆ పరిధిలో రాసాం. డైలాగ్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ అన్నీ కరెక్ట్గా కొలతల మీద మీటర్ మీద ఉన్నాయి. సో ఆయన గ్రేట్ ఆర్టిస్ట్. సో ఎక్కడ ఏది ఉందో అది దాన్ని పట్టుకొని చేసేయగలంత సత్తా ఉన్న యాక్టర్ ఆయన. సో ఈ సినిమా మీటర్ ఇది, ఈ సినిమా లెవెల్ ఇది, ఈ సినిమా ఇంతే ఉండాలి, ఈ సినిమాకి ఇలాగే రాసుకున్నాడు ఇతను, ఇదే మనం డెలివరీ చేయాలి అని చెప్పి ఆయన ఆ కథను బట్టే అర్థం చేసుకున్నారండి. సో ఆ స్లోగా ఇద్దరి మధ్య ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేసరికి ఇంకా బెటర్ అవుట్పుట్ రాగలిగింది. సో క్లియర్లీ ద రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఆ లిమిటెడ్గా ఎంత కావాలో అంత కరెక్ట్గా రాసుకున్నాం కాబట్టి ఆ స్క్రిప్ట్లో కూడా అలాగే కంటిన్యూ అయింది సినిమాలో. అంటే మీరు ఫస్ట్ చిరంజీవి గారిది ఇంట్రొడక్షన్ సీన్ కూడా మేడ మీద ఆంటీలతో నా 2 క్లిప్పులు తీసుకెళ్ళాను అని గొడవ పడుతూ ఒక అంటే ఫస్ట్ ఆ సన్నివేశం చూడగానే నేను మైండ్లో ఫిక్స్ అయిపోయింది సార్ సినిమా హిట్. అంటే చిరంజీవి గారిని ఒక ఎలా చూపించాలో అలా చూపించేశారు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలో అలా ఉంది అనిపించింది. సో అలా ఇంట్రడక్షన్ సీన్ అలా అంటే అదే ఒక మనిషిని నార్మల్గా చూపించి ఆ క్యారెక్టర్ని ఆడియన్స్కి మనం ఎక్కించగలిగితే అది త్రూ అవుట్ ఆ క్యారెక్టరేషన్ ఆడియన్స్కి బలంగా ఉంటుంది. సో అక్కడి నుంచే మన బట్టలు ఆరేయటం, వంట చేయటం, అట్లా ఆ న్యాచురల్ ఫ్లోలోకి తీసుకెళ్ళిన తర్వాత అది అక్కడి నుంచి మళ్ళీ శంకర్ ప్రసాద్ అని ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. సో దాన్ని పట్టుకొని మళ్ళీ ఒక హీరోయిజం చేస్తాం. మళ్ళీ కామన్ ఆడిలాగా సీరియల్స్ చూస్తుంటారు ఆయన. సో ఆ సౌమ్య క్యారెక్టర్ ఉంటుంది కదా సీరియల్లో చూస్తూ, సౌమ్య క్యారెక్టర్లో వైఫ్ని, హస్బెండ్ క్యారెక్టర్లో తన్ని చూసుకుంటూ దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఆ సీరియల్ది కూడా ఒక ట్రాక్ లాగా ఉంది చాలా వరకు అక్కడక్కడ. సో అలా కామన్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్కి దగ్గరగా ఉండే మూమెంట్స్ అన్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చాం. అయితే కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు సార్. అంటే ఆయన్ని ఆ బ్లాక్ సూట్లో చూపించడం కానీ, నెక్స్ట్ నయనతార గారిని కలిసినప్పుడు వాళ్ళ మధ్య లవ్ వచ్చే సన్నివేశాల్లో కానీ ఏం సార్ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టున్నారు. లుక్ విషయంలో ద బిగినింగ్ మేము ఫోటో షూట్ చేసినప్పుడే మాకు ఆయన లుక్ చూడగానే ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యాం. సంథింగ్ స్పెషల్గా ఉండబోతున్నారు ఈ సినిమా అనేది అర్థమైంది. సో ఇక అది అలాగే కంటిన్యూ చేశాను. టీమ్ ప్రాపర్గా ఉన్నారు, ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఆయన చాలా ఫోకస్డ్గా, చిరంజీవి గారు కూడా లుక్స్ మీద డిసైడ్ అయ్యారు. అండ్ టీమ్ అశ్విన్ మంచి డిజైన్స్ తీసుకొచ్చారు, అండ్ సుస్మిత గారు సూపర్వైజ్ చేశారు, అండ్ చిరంజీవి గారు దాన్ని ఆయన కమాండ్ చేస్తూ ఎట్లా ఏం కావాలి, ఏ సీన్కి ఏ మూడు ఉంటే బాగుంటుంది, అవన్నీ నన్ను ఏదన్నా అనిపిస్తే నన్ను ఇట్లా ఏమన్నా చేయొచ్చా అని నన్ను ఎక్స్పెరిమెంట్ అడిగి, సో అలా ఆయన బాగా ఇన్వాల్వ్ అయి చేసుకున్నారండి చిరంజీవి గారు కూడా. అంటే కొన్ని విషయాలు చిరంజీవి గారు సజెషన్స్ ఏమైనా తీసుకున్నారు సార్? ఆయన ఇలా సజెషన్స్ అంటే ఆయనకు అనిపించినవి ఎప్పుడు హీ కెన్ త్రో అండి, ఇస్తుంటారు. సో ఇట్లయితే బాగుంటుందేమో చూడమ్మా అంటే బాగుంది సార్ అంటే నచ్చితే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తాను, లేదంటే సార్ ఇది బాగుంటుందేమో అని చెప్పి నేను కన్విన్స్ చేస్తాను. సో ఆ మ్యూచువల్గా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉందండి. సో అది హ్యాపీ, ప్రాబ్లం ఏం లేదు. అంటే క్లైమాక్స్లో ఒక సన్నివేశం ఉంటుంది సార్, జరీనా బేగం గారిది మన నయనతార గారితో మాట్లాడే ఒక కాఫీ తాగే సన్నివేశంలో భర్త రక్త సంబంధించిన వ్యక్తి కాదు, అందువల్లనే కొంచెం మనం చాలా అలా తీసుకుంటాము వాళ్ళని అని ఒక ఆ వివరించే సన్నివేశం ఐడియా ఎవరిది సార్? అంటే నిజంగా చెప్పాలంటే అది ఇంకా ఎక్కువ ఎలివేట్ కదా, హైలైట్ అయిన సన్నివేశం సార్. రైటింగ్ చాలా నాకు ఎప్పటి నుంచో అది అబ్జర్వేషన్. స్క్రీన్ ప్లేకి సంబంధించిన చాలా అదే మనకి ఆ జరీనా వైబ్ క్యారెక్టర్ ఆవిడ అక్కడికి రావటం, కోడలతో మాట్లాడటం, ఆ మాట్లాడేది కూడా చాలా లైవ్లీగా, ఏదో కూర్చొని మాట్లాడుకున్నట్టు కాకుండా ఆవిడ కెన్ ఐ మేక్ ఏ కాఫీ ఫర్ యూ అంటాం, ఆవిడింట్లో ఆవిడకి కాఫీ పెట్టించడం, నయనతారకి పెట్టించే ప్రాసెస్లో కథ చెప్తూ ఉండటం, దాంట్లో నుంచి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని చాలా క్యాజువల్గా డెలివర్ చేయటం లేడీస్కి. అంటే జనరల్ అది ఫ్యాక్టే కదండి. అంటే ఎక్కడైనా కూడా అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ మన ఫ్యామిలీకి బ్లడ్ రిలేషన్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. హస్బెండ్ అన్నప్పుడు తెలియకుండా ఒక ఇది ఉంటుంది, మ్యూచువల్, అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, బట్ జనరల్గా జరిగే ఒక ప్రాసెస్ అది. సో దాన్ని మనం ట్యాగ్ చేసి చెప్పడం వల్ల చాలామంది కనెక్ట్ అయ్యారు. చెప్పే విధానం నచ్చింది. అండ్ ఏదైనా థర్డ్ పర్సన్ ఉండకూడదు. సో ఎనీథింగ్ యూ బోత్ షుడ్ సార్ట్ ఇట్ అవుట్ అది చెప్పాం. సో అది చాలా బ్యూటిఫుల్ సీన్, సినిమా మొత్తంలో వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ అది పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో వచ్చింది. నా కెరియర్లో నేను చాలా మెచ్యూర్డ్గా
చాలా బాగా రైటింగ్ చేసిన సీన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ఆ మహిళా సంఘాలు వాళ్ళు మాట్లాడుకునే సంభాషణ అది కూడా కూడా చిన్న సటైరిక్ ఫన్ అండి, అది ఎంటర్టైన్మెంటే. జరుగుతున్న సోషల్ లైఫ్లో, సొసైటీలో జరుగుతున్న పాయింట్స్ని మనం కొద్దిగా హాస్యంతో కలిపి చిన్న సటైర్స్ వేయటం. సో అది ఎక్కడ చేయొచ్చు, ఎక్కడైనా మనకు అవకాశం ఉన్నప్పుడే. అది ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జరగాలి. సో లక్కీగా లేడీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు అది. సో ఎందుకంటే 1%, 2% అలాంటి కేసెస్ చూస్తున్నారు కాబట్టి ఎవ్రీవన్ కెన్ రిలేట్ దట్. మన చిరంజీవి గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు సార్, సురేఖ గారు మేడం అది బాగా ఎంజాయ్ చేశారు ఆ scene అని. అవును, అదే చెప్తున్నాను కదా. చాలామంది ఎంజాయ్ చేశారు అది. సో అది కూడా వన్ ఆఫ్ ద హైలైట్ ఫిల్మ్. ఓకే, అంటే మెయిన్గా అంటే ఈ సినిమాలో మీకు మెయిన్గా టఫ్ అనిపించిన పార్ట్ ఏంటి సార్? అంటే చిరంజీవి గారితో సాంగ్ అంటే ఫస్ట్ సిచ్యువేషన్ సాంగ్ హుక్ స్టెప్ లేదు, దాని ముందు వేరే వేరే సాంగ్ ఉంది. ఆ సాంగ్ని మార్చడమే పెద్ద టఫ్ అనిపించింది నాకు. దాన్ని చిరంజీవి గారి టైమింగ్లోకి తేవాలి. ఒక గ్యాంగ్ లీడర్లో చిక్కి చేయలేం. ఒక ఇంట్రడక్షన్ సాంగ్ వస్తే చిరంజీవి గారి దాంట్లో బద్దలైపోయాయి థియేటర్స్. రౌడీలో కానీ, సో గరాణ మొగుడులో కానీ, బంగారు కొడిపెట్టి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఎనర్జీ కావాలి అనే దాంట్లో చాలా స్ట్రగుల్ అయ్యాం. ఆ స్ట్రగుల్ అయిన దాంట్లో వచ్చిన పాటే హుక్ స్టెప్. అది మోడర్న్గా ఈ జనరేషన్కి బాగా రీచ్ అయ్యేలా అది బాగా వచ్చింది. అది వచ్చాక మీకు రిలీజ్ అయ్యాక తెలియకుండానే ఒక వైబ్ క్రియేట్ అయింది సినిమాకి. అది క్యారీ ఫార్వర్డ్ చేసాం. అంటే హుక్ స్టెప్ పాట కంటే ముందు ఒకలా ఉంది, హుక్ స్టెప్ పాట వచ్చిన తర్వాత ఒకలా ఉంది. అదే చెప్తున్నాను, ఆడియన్స్కి ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. ఓ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఏదో మామూలు సినిమా కాదు, దీంట్లో మ్యాటర్ చాలా వేరేలా ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. సో వాళ్ళ అంచనాలకు అందుకుంది సినిమా. ఈరోజు అద్భుతమైన విజయం. చిరంజీవి గారితో ఉన్న ఆ ట్రావెలింగ్ ఎలా ఎంజాయ్ చేశారు? అంటే సినిమా డే 1 నుంచి సినిమా చిరంజీవి గారితో కథ చర్చల దగ్గర నుంచి మొదలైన జర్నీ ఈరోజు రిలీజ్ అయ్యే వరకు మా ఈక్వేషన్ మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ కానీ చాలా పీక్ చేరుకుందని చెప్పాలి. ఇద్దరం చాలా జెల్ అయ్యాం. ఇద్దరం ఒకరి మీద ఒక బిలీఫ్ ఉంది, ఇద్దరికి ఒకరికొక అండర్స్టాండింగ్ ఉంది. సో చాలు, ఇది ఒక అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నాను నేను. మోర్ దాన్ ఏ బ్లాక్ బస్టర్, మోర్ దాన్ ఏ సక్సెస్, ఐ గాట్ దట్ ఏ పర్సనల్ స్పేస్ విత్ చిరంజీవి గారు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. అంటే ప్రివ్యూ చూసిన తర్వాత వెంటనే చిరంజీవి గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మూమెంట్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్ట్రాడినరీ. అండ్ ద మూమెంట్, ఫస్ట్ మూమెంట్ సినిమా రిలీజ్ అయ్యి అది ఆ పెద్ద హిట్ అని తెలిసాక ఆయన కలవటం, ఆయన అలా హక్ చేసుకోగానే ఆయన చిన్న నేను అఫెక్షనేట్గా ఆయన నన్ను ప్యాంపర్ చేశారు. అది బ్యూటిఫుల్ మూమెంట్ నా కెరియర్లో. రామ్ చరణ్ గారు సినిమాని బాగా ఎంజాయ్ చేశారు అందరూ. రామ్ చరణ్ గారు ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేశారు. రామ్ చరణ్, బుచ్చి అందరూ కలిసి వెళ్ళారు టీం. ఆ రోజు పార్టీలో కూడా రామ్ చరణ్ గారు చాలా ఎక్సైటెడ్గా మాట్లాడారు. చాలా బాగా నచ్చింది ఫిల్మ్, బాగా డీల్ చేసావు, అండ్ డాడీని అసలు ఇలా ఈ స్పేస్లో తీసుకొచ్చి అండ్ అంత సటిల్గా అంత ఫన్ జనరేట్ చేసావు. అట్ ది సేమ్ టైం ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, చాలా బాగా చెప్పారు. మహేష్ బాబు గారు మహేష్ గారు కాల్ చేశారు, మాట్లాడారు. ఆయన చాలా హ్యాపీ. అల్లు అర్జున్ గారు ఆయన ట్వీట్ చేశారు, ఆయన కాల్లో మాట్లాడారు. ఆయనతో చాలామంది ఈసారి ఈ సినిమాకి దే ఫెల్ట్ సో హ్యాపీ, అండ్ డైరెక్టర్స్ కూడా చాలామంది కాల్ చేశారు. సో అందరికీ వాళ్ళ పాజిటివిటీ, ఈ సక్సెస్ని వాళ్ళు తీసుకునే విధానం మాత్రం చాలా సంతోషం ఇచ్చింది. పర్సనల్గా మీకు ఈ సక్సెస్ అనేది ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? పర్సనల్గా, వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా మీరు ఒక 100 మెట్లు ఎక్కారు, అది కానీ పర్సనల్గా నాకు చిరంజీవి గారికి ఒక ఎటువంటి డిస్కషన్స్ లేని, ఎటువంటి ఒక పాయింట్ చేసే లేని, ఇట్లాంటి లేని ఒక సినిమా తీయాలి, ఆయన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అతని అభిమానులే కాదు, చిరంజీవి గారిలా చూసి ఇష్టపడిన చాలామంది ఉంటారు కామన్ ఆడియన్స్, వాళ్ళు కూడా ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలి, ఆయన చూసి వావ్ అనాలి అనేదే అనుకున్నానండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ ఫెల్ట్, అండ్ అదే ఎగ్జిక్యూట్ చేశాను. ఈరోజు అదే నాకు ఒక సూపర్ ఫీలింగ్, అంటే ఈ సినిమా తాలూకు మాత్రం. అండ్ అందరికీ మళ్ళీ మన చిరంజీవి గారంటే ఇది అనే ఇంకొక టైప్లో పరిచయం చేయగలిగాను. అది ఈరోజు అందరికీ రీచ్ అయ్యింది. సో దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్.